మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పెరిగిన అమ్మాయిని. చిన్నప్పుడు హిందూ గాడ్స్ పైన నమ్మకం ఉంటుండే, కానీ పెరుగుతున్న కొద్దీ ఆ నమ్మకం పోయింది. ఫర్ మెనీ ఇయర్స్ ఐ లివ్డ్ యాజ్ ఏథిస్ట్. ఏ దేవుళ్ళని నమ్మేదాన్ని కాదు. నేను పెరిగిన సిచ్యువేషన్స్ వల్ల, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల నాకు తెలియకుండానే డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. మార్నింగ్స్ లేవాలి అని కూడా అనిపించకపోతుండే, అసలు హోప్ ఉండకపోతుండే. మార్నింగ్ లేచిన తర్వాత ఎట్లా బతకాలి అని క్వశ్చన్ ఎవ్రీడే వస్తుండే. I lost myself and the thought that I lost myself was so terrifying. ఇంకా ఇట్లానే హోప్ లేకుండా ఉండి వన్ డే ఐల్ బి జస్ట్ గాన్ అని అనిపిస్తుండే. సెల్ఫ్ హార్మ్ ఇంకా లోన్లీనెస్ ఇవన్నీ పీక్స్లో ఉండే 2023. నాకు క్రిస్టియన్ ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. వాళ్ళు నాకు 10 years నుండి తెలుసు. వాళ్ళతో పాటు 10 years నుండి, పాస్ట్ 10 years నుండి కూడా అప్పుడప్పుడు నేను చర్చ్కి వెళ్ళేదాన్ని, కానీ నమ్మకపోయేదాన్ని. అట్లానే లైఫ్ టెంపుల్కి కూడా ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఐ యూస్ టు కమ్, బట్ నాట్ రెగ్యులర్లీ, క్యాజువల్గా సేమ్. అట్లానే 2024 వాచ్ నైట్ సర్వీస్ న్యూ ఇయర్ది అటెండ్ అయినా నేను. అప్పుడు నాకు వచ్చిన ప్రామిస్, నీకు సత్య మార్గం చూపుదును అని వచ్చింది. అది నాకు దాని మీనింగ్ తెలియదు, ముందు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇంకా దాని తర్వాత నుండి చర్చ్కి వచ్చినప్పుడల్లా అన్న మెసేజెస్ ప్రతిదీ నాతో మాట్లాడినట్టు, నన్ను గైడ్ చేస్తున్నట్టు, ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా ప్రతి మెసేజ్ అవన్నీ నాకు నన్ను గైడ్ చేస్తున్నట్టు అని అనిపించింది. అసలు ఎవరికీ అర్థం కాని కొన్ని ఎమోషన్స్ అన్న ఎగ్జాక్ట్గా నేను ఏం గో త్రూ అవుతున్నానో అదే చెప్పడం, అదంతా చాలా ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించినట్టు అనిపించింది. నాకు వాగ్దానం వచ్చిన within 5 months I started believing in God and I was baptized in last year's Life International Festivals. It's not like that God pulled me out of depression and I started believing in Him. I still am fighting depression, but with a hope, and God became that ray of hope in my life. నాకు తెలిసినంత వరకు మనమే దేవుణ్ణి అడుగుతాం రిక్వెస్ట్స్ అన్నీ, అంతవరకే నాకు తెలుసు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడడం అనేది ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ హియర్. అది చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అంటే నీ గురించి మాట్లాడడం దేవుడు అనేది, దట్ వాస్ టోటలీ డిఫరెంట్. థ్యాంక్ యూ. Praise the Lord. My name is Olivia. I am from Bhopalpalli. I am studying 9th class. I am 13 years old now. దేవుడు నాకు రక్షింపబడ్డ కుటుంబాన్ని అనుగ్రహించాడు. చిన్నప్పటి నుండి మాది హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్. మేము చిన్నప్పటి నుండి బైబిల్ చదువుకోవడం మాకు మా మమ్మీ అలవాటు చేసింది. మేము సండే స్కూల్కి వెళ్తున్నప్పటికీ బాప్టిజం పైన కానీ మాకు రక్షణ పైన కానీ సరైన అవగాహన లేదు. 2020లో కరోనా అప్పుడు మేము లైఫ్ టెంపుల్ మెసేజెస్ ద్వారా చాలా ఆదరణ పొందాము. 2024లో క్రిస్మస్ మేము లైఫ్ టెంపుల్లో సెలబ్రేట్ చేసుకున్నాము. న్యూ ఇయర్ కూడా మేము మైదాన్ ఎక్స్పో సెంటర్లో సెలబ్రేట్ చేసుకున్నాము. 2025 ఇయర్లో నాకు యెషయా 49:60 ద్వారా, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అన్న వాగ్దానము నాకు ఇచ్చి దేవుడు నాకు ఎంతో ఆదరణ కలిగించాడు. దాని తర్వాత నేను 12 years ఉన్నప్పుడు నేను రక్షణ కోసం నేను ప్రార్థిస్తూ వస్తున్నప్పుడు దేవుడు నాకు ద్వితీయోపదేశ కాండము 10, 12, 13 ద్వారా నేను ఎప్పుడైతే 13 సంవత్సరాలు ఉన్నానో అప్పుడు నాతో దేవుడు మే నెలలో మాట్లాడాడు. 25th రోజు మే నెలలో నేను రక్షణ పొందాను లైఫ్ టెంపుల్లో. అండ్ నేను బాప్టిజం గురించి కూడా ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు వాక్యం రూపంలో నాకు సమాధానం లేదు. కానీ అయినప్పటికీ నేను క్లాసెస్ అటెండ్ అవుదాము అని అనుకున్నాను. నేను నెక్స్ట్ ఇయర్ తీసుకుందామని డిలే చేశాను. దాని తర్వాత మా బాబాయ్ నాకు ప్రే చేసుకోమని చెప్పిన తర్వాత నాకు ఒక రకమైన పశ్చాత్తాపం కలిగింది. ఎప్పుడైతే దేవుడు సిలువలో నా కోసం ప్రాణాలు అర్పించాడో అప్పుడు ఆలోచించుంటే నేను నిత్యాగ్నిలో
ఉండేదాన్ని నాకు అనిపించింది. దేవుడు నా కోసం ఆలోచించినప్పుడు నేను తిరిగి చూడాలని నేను అనుకోలేదు. దెన్ ఐ టుక్ బాప్టిజం ఫామ్ అండ్ ఐ ఫీల్డ్ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ బాప్టిజం ఆన్ July 7. ప్లీజ్ pray for me for spiritual growth. Thank you. ముందుగా దేవుని నామమునకు వందనాలు. సంవత్సర ఆశీర్వాదానికి నా వందనాలు. గుడి వచ్చిన అందరికీ, నా సాక్ష్యం పంచుకున్న లైఫ్ టెంపుల్ ఫ్యామిలీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే అండి, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలిని. మా బాబాయ్ గారు పాస్టర్. అయినా సరే నేను ఎప్పుడు అంత అంటే దేవుళ్ళు ఎప్పుడు ఉండలేదు. దేవుని ప్రేమించి నేను ఎప్పుడూ రుచి అడగలేదండి. కానీ నేను దేవుని ప్రేమ రుచి ఎరిగిందంటే లైఫ్ టెంపుల్లో. నేను గొప్పగా చెప్పడం లేదు. యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి పాస్టర్ గారిని ఎవరిని పొగడం ఇష్టం లేదు. ఎందుకంటే మా బాబాయ్ పాస్టర్ నేను చాలామందిని చూశాను. చాలామంది వేరే వాటికి వచ్చింది నేను చూశాను. కానీ దేవుడు మహాకృపను బట్టి 2023లో నేను జాబ్ పర్పస్ మీద హైదరాబాద్ వచ్చానండి. నేను నిజంగా చెప్తున్నాను, నేను చాలా గొప్ప కార్యాలు చూశాను. లైఫ్ టైంకి వచ్చిన తర్వాత నా చిన్న చిన్న ఆనందాలకి వాక్యం ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచారు. నిజంగా ప్రతి వారం నేను వాక్యం విని నేను ఎంత అంటే అంత దేవుళ్ళు ఎదిగానండి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. నాకు మంచి సంఘం ఇచ్చారు. నా మెయిన్గా ఒక సాక్ష్యం ఏంటంటే, మా అక్కకి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి. అది చాలా కష్టంతో కూడిన ఫిక్స్ అయింది. అసలు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డాము. ఫిక్స్ అయింది, మ్యారేజ్ అంతా జరిగింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అయిపోయింది. సో దాని తర్వాత కొన్ని అప్పులైనాయి దానికి. సో నేను అనుకున్నాను నియర్లీ ఒక 4-5 lakhs వరకు అయినాయండి. ఎలా తీర్చాలి దేవా, నాకు వచ్చే శాలరీ అంత లేదు, నాకు వచ్చేది ఏం లేదు, నేను ఎలా తీర్చాలి అనేసి నేను ఎవ్రీడే ప్రేయర్ చేసుకుంటూనే ఉండేదాన్నండి. కానీ దేవుడు మహాకృపను బట్టి నా పొజిషన్కి నాకు మంచి పొజిషన్ రావడం, నా శాలరీ హైక్ అవ్వడం, నా ఇన్సెంటివ్ రావడం, ఇలాంటివన్నీ దేవుడు కృప చూపించాడు. నేను అనుకున్నాను వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని కడతాంలే అనేసి అలా ఊహించాను. కానీ అలా దేవుడు నన్ను ఎంతగానో బలపరుస్తూ వస్తూ నాకంటూ ఈ నెల తర్వాత ఏం చేయాలి అలా నెల నేను అప్పులు కట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాను. మహాకృపను బట్టి దేవుడు అవన్నీ తీర్చేశాడు. దేవునిలో ఇప్పుడు నేను ఆనందం చూస్తున్నానండి. నిజంగా తప్పు చేసే ముందు కూడా దేవుడు గుర్తొస్తున్నాడు. అంత ఆనందం నేను చూస్తున్నాను. లైఫ్ టెంపుల్లోనే నా ఫ్రెండ్ బాప్తిసం తీసుకుంది. ఆమెను బట్టి కూడా సాక్ష్యం చెల్లించుకుంటున్నాను. నేను ఎంత మొండిదాన్నోనండి. నేను అసలు ఎవ్వరి మాట వినను. నాకు సాక్ష్యం ఏంటంటే నాకు 10 కోట్లు వచ్చేసి హెల్ప్ చేయాలి, ఇది నాకు సాక్ష్యంలాగా ఎప్పుడు అనిపించలేదండి. ఎందుకనంటే మనం దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దీనికన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందండి. ఈ లోకంలో ఉన్నందుకు దేవునితో నడవాలి, దేవునితో జీవించాలి, ఇదే నాకు తెలిసిందైతే నాకు అనిపించింది. సో నేను ఇప్పుడు దేవునితో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా నా దేవుడు అన్న చెప్పుకునేంత స్థాయికి నేను వెళ్ళాను. అట్టి కృప నాలో ఉంది. నా దేవుడు నాతో ఉన్నాడు. నాకు నా కుటుంబం కోసం, నా పేరు రత్నశ్రీ, నా కుటుంబం కోసం నేను ఇంకా దేవుని సేవలో ఇక్కడే కాదు ఎక్కడున్నా సరే నేను ఇంకా దేవుడి సన్నిధిలో ఉండాలని మీ అందరూ ప్రేర్ చేయండి. ఆశీర్వాదం కోసం నేను ఎప్పుడూ ప్రేర్ చేస్తాను. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇంకా నా సాక్ష్యాలు ఎన్నో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మాకు 2024 అక్టోబర్లో మేము హైదరాబాద్ నుంచి హోమ్ టౌన్కి వెళ్తున్నామండి. ఎందుకంటే మా వైఫ్ 9th month ప్రెగ్నెంట్ అండి. ఆ టైంలో మేము డెలివరీ కోసమని హోమ్ టౌన్కి వెళ్తున్నాము. ఆ టైంలో మాకు నల్గొండ క్రాస్ దగ్గర ఆరెంజ్ ట్రావెల్స్లో మేజర్ యాక్సిడెంట్ జరిగిందండి. ఆ సమయంలో బస్సు యాక్సిడెంట్ జరిగిన తర్వాత మా వైఫ్ నడవలేని పరిస్థితి, కనీసం అసలు కాలు ఎత్తపెట్టలేని పరిస్థితిలో కూడా ఉంది. ఆ టైంలో స్ట్రక్చర్ మీద అంబులెన్స్లో నల్గొండ GHకి పంపించారండి మమ్మల్ని. ఆ నైట్లో భయంకరమైన పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా దిగులుగా వేదనలో నేనున్నాను. నేను ఒక్కనే ఆ ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతాల్లో నాకు ఎవరూ తెలియదండి. ఆ ప్రాంతంలో నేను ప్రార్థన చేసుకొని నా పాటికి నేను ఒక్కనే ఉన్నాను. ఆ టైంలో
నాకు వావ్ టీం నుంచి ఒక మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది ఆ రాత్రిలో, అర్ధరాత్రి 12 గంటలకండి. లేవి కాండం నుంచి దేవుడు నాతో మాట్లాడాడు. మీ అపవిత్రతలన్నిటిని నేను తొలగించాడు అన్నాడండి. ఎందుకంటే మా కుటుంబంలో ఎవరో ఇంకా రక్షణ పొందుకోలేదు. నేను మా వైఫ్ మాత్రమే ఇద్దరమే పొందుకున్నామండి. అయితే మా కుటుంబం గురించి మాట్లాడితే దేవుడు చాలా అద్భుతంగా మమ్మల్ని ధైర్యపరిచాడు ఆ రాత్రి. మా వైఫ్ నేను తప్ప ఆ ప్రాంతంలో ఎవరూ లేము. మా దిగులుతో వేదనతో ఎంతో ఒంటరిగా అనుభవిస్తున్న సమయంలో వావ్ టీం నుంచి వచ్చిన మెసేజ్ మమ్మల్ని ఎంతగానో ఆదరించిందండి. దానివల్ల నేను ఎంతగానో ధైర్యపడ్డాను. నేను అనుకున్నాను ప్రెగ్నెన్సీ పోయిందేమో అనుకున్నాను. ఆ టైంలో ఇంకా అందరూ దేవుని దూషిస్తారనుకున్నాను, కానీ దేవుడు అద్భుతంగా డాక్టర్ వచ్చి చెప్పారు అసలు ఆ బాబుకు ఎటువంటి ప్రాబ్లం లేదన్నారు. హార్ట్ బీట్ అంతా చక్కగా ఉందని చెప్పారండి. తర్వాత మా బాబు మా డెలివరీ చక్కగా అయింది. మాకు బాబు పుట్టాడు. తన పేరు రూఫస్ రాయల్ అండి. నన్ను దేవుడు ఎంతగానో లైఫ్ టెంపుల్ ద్వారా ఆదరిస్తూ వచ్చాడు. ఇదే కాదు, ఎన్నో రోజులు ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు దేవుడు ప్రతిసారి నాతో మాట్లాడుతూ వచ్చాడు. దాన్ని బట్టి కానీ మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఈ తర్వాత యాక్సిడెంట్ తర్వాత కూడా రికవరీ చాలా బాగా జరిగిందండి. ఎంతగా జరిగిందంటే దేవుడు ఫినాన్షియల్గా కానీ మానసికంగా అన్ని పరిస్థితులు ఆయన తోడుగా ఉండి మమ్మల్ని ఈరోజు నిలబెట్టాడండి. దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాము. ఈ టెస్ట్ మనీ చెప్పడానికి అవకాశం ఇచ్చిన దేవుని కృపను బట్టి స్తోత్రాలు. అలాగే మాకు అవకాశం ఇచ్చిన ఆశయర్ సార్ కూడా మాకు థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మేము ఇంకా బ్రతికి ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఈ భూమి మీద ఇంకా ఉన్నాము అంటే కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని నుంచి, దేవుని స్థానం నుంచి తండ్రి స్థానానికి ఆయన చూపించిన ప్రేమకి మేము బద్ధులమై ప్రతిరోజు మేము దేవుని నిజంగా ఆరాధించగలుగుతున్నాం. ప్రతి సండే అందరం ఈరోజు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, కానీ ఎవ్రీ సండే మేము మాకు ఇంట్లో ఫెస్టివల్ లాగానే ఉంటుంది. ఎవ్రీ సండే మేము అబండెన్స్ ఆఫ్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఆ 1 వీక్ ఆ వాక్యాన్ని బట్టి, ఆ వాక్యం ద్వారా మేము పొందిన సంతోషాన్ని ఆ 1 వీక్ క్యారీ చేస్తూ ఉంటాం. ఇంత సంతోషాన్ని దేవుడు మాకు లైఫ్ టెంపుల్ ద్వారా ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. థ్యాంక్ యూ. Praise the Lord everyone, praise the Lord Asher uncle. We are enjoying the abundance of life. Thank you for sharing God's word with us. Thank you Asher uncle. నా పేరు రాధిక. లైఫ్ టెంపుల్ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మాది ఆంధ్ర, విజయవాడ దగ్గర నందిగామ. అయితే హైదరాబాద్ మా పాపకు జాబ్ వచ్చినప్పుడు మేము హైదరాబాద్ వచ్చాము. అయితే మేము చిన్నప్పటి నుంచి వెళ్తాం మందిరానికి. అనాది సంకల్పంలో అమ్మని మరణ పంచుల్లోంచి రక్షించుకొని మా అందరికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రత్యేకమైన స్తోత్రాలు. అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలని మేము ప్రార్థిస్తుండగా దేవుడు ఫోన్ ద్వారా లైఫ్ టెంపుల్ పరిచయం చేశారు. అలానే అది దూరం కదా అనుకున్నప్పుడు దేవుడు లేదు మీరు ఈరోజే వెళ్ళండి అని మమ్మల్ని నడిపించినప్పుడు ఆ రోజు కూడా మాతో వ్యక్తిగతంగా అసలు ప్రత్యేకంగా మాతోనే మీ అమ్మమ్మ మారిందా, మీ తాతయ్య గారు మారారా, మీ ఇంట్లో సాక్ష్యం ఉందా, ఎవరిదని మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు మాతోనే సూటిగా అడుగు పెట్టగానే. అయితే ఆ రోజు ఎస్తేరు, రూతు గురించి, పెదవరాండ్ర గురించి, తండ్రి లేని పిల్లల గురించి ప్రత్యేకంగా మా కుటుంబం కోసమే ప్రత్యేకంగా మాట్లాడినట్టు అనిపించి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 2023 నుంచి ఇప్పటి వరకు మేము వస్తున్నాం లైఫ్ టెంపుల్కి. అయితే ఈ సంవత్సరం సాక్ష్యం ఏంటంటే మా బంధువులు ఎవరు అమ్మ నమ్ముకొని దేవుని నమ్ముకొని 40 సంవత్సరాలు అయినప్పటికీ మా కుటుంబంలో మేము తప్ప, అంటే ఆమె బిడ్డలుగా మేము రక్షించబడ్డాం. కానీ నాయనమ్మ నాన్నల అందరూ ఇంకా, ఎందుకంటే మాకు ప్రత్యేకత అంటే ప్రత్యేకతని కాదు కానీ ఒక గ్రామం ఒక్కళ్ళకే దేవుడు అన్నట్లుగా ఉండే ప్రదేశాలు, ప్రాంతాలు. అయితే లైఫ్ టెంపుల్కి నాయనమ్మని తీసుకొచ్చినప్పుడు వాక్యం ఇలా చెప్తారా, ఇలా ఉంటుందా అని తను ఆశ్చర్యపోయి అప్పటి నుంచి
సంవత్సరం 2 సంవత్సరాల నుంచి తను కూడా ఫోన్ ద్వారా ఆశ్చర్యంగా వాక్యాలు వింటుంది. అయితే ఏం జరిగిందంటే ఈ 2025 సంవత్సరంలో ఆవిడ పరలోకానికి సిద్ధపరిచారు. ఎలాగంటే ఇది 16 వచనం ద్వారా, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె నేమను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహమంతా ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూచి సంతోషించారు. ఇది ఎలా తీర్మానించుకున్నా అంటే నేను అంటే 1-2 సాక్ష్యాలు ఉండాలంటున్నారు. ఆమె చనిపోయే ముందు దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చారు. అదే సమయంలో ఆదివారం రోజు ప్రార్థిస్తుండగా బిడ్డలు లైఫ్ టెంపుల్లో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడినారు. ఎలా అంటే ఆమె దర్శనంలో చూపించారంట తను ఒక తోటలో తెల్లని చీర కట్టుకొని ఉన్నట్లుగా. అలానే స్వరం ద్వారా భయపడొద్దు మీకు తోడై ఉన్నా అని దేవుడు మాట్లాడినారు. అలా ఎన్నో సాక్ష్యాలు ఆమె పరలోకానికి వెళ్ళినట్టుగా మాకు దేవుడు చూపించారు. అయితే మా బంధువులందరూ ఆవిడ ఎలా చనిపోయిందన్నప్పుడు నిజంగా ఆమె చనిపోవటం అంతా ఆశ్చర్యం అనమాట. 2 సంవత్సరాలు ఆ రోజు లైఫ్ టెంపుల్కి వచ్చింది. తర్వాత నుంచి ఆమె హెల్త్ బాగలేదు. అప్పుడే సాతాను కాజేయాలని చూసిండు. కానీ ఈ 2 సంవత్సరాలు ఆమెని అప్పుడప్పుడు వాక్యం వినటం, కొంచెం దేవుని సంగతులు తెలుసుకొని ఇప్పుడు ఈ రోజున ఆమె చనిపోతే పరలోకానికి వెళ్ళిన ప్రత్యేకంగా దేవుడు అందరితో మాట్లాడారు. ఒక్కరితో కాదు, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడారు. దేవుడికే వందనాలు అందుని బట్టి. ప్రాంతమంతట్లో కూడా దేవుని కృపను గురించిన ఆ ప్రభావము ప్రస్తావన ఆకాశాన్ని అంటుతూ వచ్చాయి. అలానే ఎందుకంటే మా బంధువులు ఎవరు మందిర తెలియదు వెళ్ళటం. అయితే ఈ నెలలో కూడా మే నెలలో కూడా మా బంధువులు అందరూ లైఫ్ టెంపుల్కి వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు ఇలా ఉంటుందా అని. తెలీదు, పల్లెటూరు వాతావరణం అంటే ఒక మతానికి అలా అలవాటు అయిపోయింది. అయితే మేము దేవుడికి అప్పగించుకుంటున్నాం. మా బంధువులందరూ రక్షించబడాలి. అమ్మను మరి అనాథ సంకల్పంలో ఏర్పరచుకున్నారు. అలానే లైఫ్ టెంపుల్కి కూడా ఇంకా ఎంతోమందిని తీసుకురావాలని ఆశపడుతున్నాం. అయితే ఏంటంటే జూన్ 1 నెలలో నేను కొంచెం ప్రార్థనలో తగ్గిపోయానని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఫస్ట్ తారీఖున మాట్లాడినారు. జీవంలో నుంచి సమృద్ధైన జీవంలోనికి నడిపిస్తా అని. నేను అడిగాను అనమాట ఒక మాట, ఈరోజు నాతో ప్రత్యేకంగా మాట్లాడండి అయ్యా అని. మాట్లాడినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా మాట్లాడారు. ఆ రోజు ఏమనంటే ఆ వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడని. అయితే ఆ రోజు లైఫ్ టెంపుల్లో డిసెంబర్ 31 నాకు ఇచ్చిన వాగ్దానం, కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగునని. అయితే నేను ఎలా ప్రార్థన చేశానో అలానే వాక్యం ద్వారా మాట్లాడారు. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మాట్లాడారు. ఎంతో సంతోషిస్తున్నాను. అందుని బట్టి దేవునికే కృతజ్ఞతాస్తుతులు. లైఫ్ టెంపుల్ ప్రతి ఒక్క సభ్యులకి ప్రత్యేకమైన వందనాలు. బ్రదర్ ఆషేర్ ఆండ్రూ గారు ఇంకా సేవలో బలంగా కొనసాగాలని, సేవ నలువైపులా విస్తరించాలని ఆశపడుతూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ 6వ సంవత్సరం వార్షికోత్సవ కూడికలు ఘనంగా జరగాలని ఆశపడుతూ మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయమని, మా బంధువుల కొరకు ప్రార్థన చేయమని ఆశతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు వీణ. నేను నిర్మల్ ప్రాంతంలో అన్యజనుల మధ్యలో మిషనరీ పరిచర్య చేస్తూ ఉంటాను. నేను పరిచర్య చేస్తున్న తర్వాత నేను లైఫ్ టెంపుల్కి ఏ విధంగా వచ్చాను, వచ్చిన తర్వాత దేవుడు నా జీవితంలో పరిచర్య జీవితంలో ఏ విధంగా కార్యాలు చేశాడో నేను ఆ సాక్ష్యాలను షేర్ చేయాలనుకుంటున్నాను. మొదటిది, నేను లైఫ్ టెంపుల్కి ఎలా వచ్చాను అంటే 2023 జూలై లాస్ట్ వీక్లో నేను ప్రే చేస్తూ ఉన్నప్పుడు గోడ పైన దేవుడు ఇండియా మ్యాప్ని వేసి నువ్వు విదేశంలో సేవ చేయాలని దర్శనం ఇచ్చిన తర్వాత నేను ప్రతిరోజు ఆ దర్శనం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అది 2023 ఆగస్టు మంత్లో ఆషేర్ గారు పాడినటువంటి పాట ప్రార్థన మాదు ప్రార్థన ఈ దేశం కొరకై విజ్ఞాపన అని, అందులో భారతదేశ పటము చూపించి బ్రదర్ భక్త సింగ్నే పిలుచితివే అని పాడినప్పుడు ఈ దర్శనానికి భక్త సింగ్ గారికి ఆషేర్ గారికి సంబంధం ఉంది అని తెలుసుకున్నాను. అదే నేను లైఫ్ టెంపుల్ రావడానికి మొదటి కారణం. రెండవది, దేవుడు నాకు వాగ్దానం చేసింది ఏంటంటే
భారతదేశంలో తూర్పు, ఉత్తరం, దక్షిణ, పడమర లేచి నడువము. ఇది నీకు నీ పిల్లలకు సదాకాలం ఇస్తానని మిషనరీ పరిచర్య గురించి దేవుడు నాకు వాగ్దానం చేశాడు. అది అబ్రహాంకి అదేవిధంగా వాగ్దానం చేశాడు. అది నాకు 2021 ఇయర్లో చేశాడు. ఎప్పుడైతే నాకు దేవుడి దర్శనం ఇచ్చి ఆషర్ గారికి, భక్త సింగ్ గారికి దర్శనానికి సంబంధం ఉందని అర్థం చేసుకొని లైఫ్ టెంపుల్ రావడానికి కారణమైందో అప్పుడు నేను మొబైల్లో ఆషర్ గారి మెసేజ్ విన్నాను. ఆ మెసేజ్ ఏంటంటే విశ్వాసం గురించి, విశ్వాసం ద్వారా వాగ్దానాలు స్వతంత్రించుకుంటామని. ఎప్పుడైతే ఆ మెసేజ్ నేను విన్నానో దేవుడు అద్భుతంగా పరిచర్యలో వే ఓపెన్ చేశాడు. అప్పుడు నేను 5 రాష్ట్రాలకు వెళ్ళి మిషనరీ పరిచర్య చేయడానికి దేవుడు మార్గం తెరిచాడు. అది ఏంటంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మిషనరీ పరిచర్య కొరకు అన్యజనుల మధ్యలో పరిచర్య చేయడానికి దేవుడు మార్గం తెరిచాడు. అయితే ఇది దేవుడు ప్రణాళికని అని తెలియడానికి ఇంకోసారి దేవుడు కన్ఫర్మ్ చేశాడు. ఏ విధంగా అంటే 2025 ది లైఫ్ టెంపుల్ క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి మోటో ప్రామిస్లో కళ్ళెత్తి చూడుము, ఇది నీకు నీ పిల్లలకి ఇస్తానని అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం లేఖనం అక్కడ రాయబడి ఉంటుంది. దర్శనం ధనము అని. అప్పుడు దేవుడు ఇంకా నన్ను బలపరిచాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మూడోది ఏంటిది అంటే నేను పరిచర్య చేస్తున్నప్పుడు లైఫ్ టెంపుల్కి రానప్పుడు దేవుడు నాకు ఇంకొక బాధ్యత పరిచర్య విషయంలో అప్పచెప్పారు. అదేంటంటే నేను నశించదనని ఎస్తేర్ అని ఏ విధంగా అయితే తీర్మానం తీసుకొని దేవుడి కొరకు నిలబడుతుందో ఆ విధంగా హైదరాబాద్ పట్టణంలో ఎవరైతే స్త్రీలు దేవుని కొరకు చావడానికైనా సిద్ధంగా ఉండి సేవ చేయాలనుకుంటారో అట్టి బిడ్డలని శిష్యత్వంలోకి అంటే శిష్యులుగా తయారు చేయాలని, అట్టి పరిచర్యలోకి వాళ్ళని నడిపించాలని దేవుడు నాకు ఇచ్చిన పిలుపు. ఎప్పుడైతే నేను 5 స్టేట్స్ పరిచర్యకు సెప్టెంబర్ 2023లో ఆ మంత్లో నేను మిషనరీ పరిచర్యకి వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడు నాకు ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. 2023 డిసెంబర్ 4 సండే నువ్వు లైఫ్ టెంపుల్కి వెళ్ళాలి అన్నప్పుడు నిర్మల్ నుంచి హైదరాబాద్కి సండేస్ అక్కడికి నేను వచ్చేదాన్ని. అప్పుడు వస్తుంటున్నప్పుడు ఎప్పుడైతే దేవుడు ఈ హైదరాబాద్ పట్టణంలో ఈ పరిచర్య ఉంది అని దేవుడు నాకు బయలుపరిచాడో ఆ పరిచర్య విషయంలో దేవుడు ఓపెన్ చేశాడు. అక్కడ దేవుడు అద్భుతంగా కార్యాలు జరిగించాడు. ఈ విధంగా పరిచర్యలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. నాకు అనిపించింది అంటే మేము లైఫ్ టెంపుల్కి రాకముందు మేము మిషనరీ పరిచర్యలో టీమ్గా అన్యజనుల మధ్యలో పరిచర్య చేయడానికి మేము ఉన్నాం. కానీ దేవుడు నాకు వ్యక్తిగతంగా చేసిన వాగ్దానాలు, దేవుడు పరిచర్యలో పిలుపు ఈ విధంగా ఉంది అని ఆ విషయంలో దేవుడు మాత్రం లైఫ్ టెంపుల్కి వచ్చినప్పుడు ఆ పరిచర్య ఉన్నతమైన వాగ్దానాలు దేవుడు చేశాడు. ఆ వాగ్దానాలు దేవుడు ఓపెన్ చేస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభు నామన స్తోత్రాలు. నా పేరు సుభాష్ని. నేను నా కుటుంబం లైఫ్ టెంపుల్ కుటుంబంగా ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. నేను వాక్యం ద్వారా ఎంతగానో బలపరచబడ్డాను. మొదటగా దైవ సేవకులు ప్రతి విశ్రాంతి దినాన సమృద్ధి అయిన జీవాహారముతో మమ్మల్ని బలపరుస్తున్న సేవకులకు నా వందనాలు. ఇంత గొప్ప ఆత్మీయ సేవకులను మాకు అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు. మేము వాక్యం ద్వారా ఎంతగా బలపరచబడ్డామంటే దేవుణ్ణి సన్నిధికి వెళ్తున్నాము, మాతో నువ్వు మాట్లాడు ప్రభువా అని ప్రార్థించుకుంటూ వస్తాము. ఏమి మాట్లాడతాడా అని ఆశతో ఎదురు చూస్తాము. నేను ఏదైతే అనుకొని వస్తానో ఆ విషయం గురించే మాట్లాడతారు. వాక్యం వింటుంటే నాకు దుఃఖం ఆగదు. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. నా బాధ, నా శ్రమ, నా అవసరత ఆయనకి అన్నీ తెలుసు. దైవ సేవకుల వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను, ఆదరించబడ్డాను, ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడ్డాను. జీవితానికి ఈ ఆత్మీయ సంతోషం, ఆత్మీయ ఆనందం చాలు. ఈ సంతోషము, ఈ ఆనందం ఎక్కడ దొరకదు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందులే ఆనందము అని లేఖనము ప్రకారము సంతోషము, సమాధానము, పరిశుద్ధాత్మల ఆనందము మాకును మా కుటుంబానికి అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలనే
సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము అని అటు రీతిలో ఇటు వాక్యం ద్వారా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డలను దేవుడు ఆశీర్వదించి ఆయన సాక్షులుగా నిలబెట్టుకున్నందుకు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. సరే, ఆశీర్వాద ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ మనవి ఉన్నా ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి అంశానికి జవాబు దొరికేది. నాకు నడుము నొప్పి వచ్చినది, నేను భరించలేకపోయాను. మా పిల్లలు బాడీ చెకప్ చేపిస్తామని అన్నారు. హాస్పిటల్కి ఒకదానికి వెళితే ఏదో చెబుతారు అని నేను వెళ్ళలేదు. నేనైతే కిడ్నీలు ఉంటాయని అనుకున్నాను. అంతగా బాధపడ్డాను. నేను దేవుని బిడ్డను, దేవుడే నన్ను స్వస్థపరిచి బాగు చేస్తాడు అనుకున్నాను. ముగింపు ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. రెండవ స్వస్థత, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. నడవలేని పరిస్థితి. అలానే ముగింపు ప్రార్థనలో ఎత్తిపెట్టి ప్రార్థన చేశాను. మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. నన్ను స్వస్థపరిచి బాగు చేసిన దేవునికి స్తోత్రాలు. దైవ సేవకులకు నా వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవుని నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు సుష్మిత. నేను ఈ 2025 జనవరి నుండి లైఫ్ టెంపుల్కి కంటిన్యూస్గా రావడం స్టార్ట్ చేశానండి. ప్రతి వారం దేవుడు తన సేవకుని ద్వారా ఎంతో బలమైన వాక్యాన్ని ఇచ్చి నన్ను బలపరుస్తూ వచ్చారండి. నా సాక్ష్యం చెప్పాలంటే, నేను చాలా మానసికంగా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ వారం నాతో ఆ మానసిక బాధ నుండి చాలా విడుదల కలిగించారు. దాని నుండి నేను బయటికి రావడానికి ఆ వాక్యం నాకు ఎంతో సహాయపడిందండి. ఇంకొకటి ఏంటంటే, నేను జనవరిలో వేరే ఊరు వెళ్తుండగా ట్రైన్ ప్రయాణం చేస్తున్నాను. జస్ట్ ఒక్క సెకండ్లో నా లైఫ్ని కాపాడాడండి దేవుడు. ఆ ట్రైన్కి ప్లాట్ఫామ్కి మధ్యలో ఉన్న గ్యాప్లో పడి ఏమయ్యేదో అయితే నాకు తెలియదు. పడిన తర్వాత పడబోయాను. అలా నన్ను ట్రైన్ అలా ఈడ్చుకెళ్ళింది. ఒక 5-6 సెకండ్లు బయట వేరే వాళ్ళు నన్ను లాగేశారండి. సో ఇలా దేవుడు ఆ రోజు నేను చేసింది కూడా ఒక్క చిన్న ప్రేయర్ అండి. బయలుదేరే ముందు, నీ ఏంజల్స్ని, నీ దూతల్ని నువ్వు నాతో పంపించు దేవా, అయ్యా తండ్రి, నీ కాపుదలను దయచేయండి ప్రభు అని ఒక్క మాట. ఆ ఒక్క మాటకి ఇంత బలం ఉందని దేవుడు దేవుడికి చేసే ఒక్కొక్క మాట ప్రార్థనలో కూడా ఎంత శక్తి, ఎంత విలువ ఉందో నాకు అప్పుడు అర్థమైందండి. నిజం చెప్పాలంటే నాకు ఇంకా అదొక రెండో జన్మలాగా దేవుడు ఇచ్చాడని నేను చెప్పుకుంటాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. Praise the Lord, everyone. My name is Sirivalla Grace, and I thank God, the Holy Spirit, and Dr. Asher Anna, our God servant, and his family members, and all the Life Temple Church family members for giving me this opportunity to share my testimony and be a witness. My baptism promises from Deuteronomy 31:6. I took baptism in the year 2020 on March 8th, International Women's Day, by Dr. Andrew Uncle Garu. Dr. Asher Anna, a faithful God servant who is an inspiration to me since my childhood, serving the Lord, and who always preaches word of God and loves God, faithfully taking care of each and every families and individual, just like a shepherd taking care of each sheep. I am, my family, and we all are so blessed to have Asher Anna and his family as my own family in my life. God blessed me with his choicest abundant blessings in every area of my life, both spiritually, psychologically, physically, family-wise, health, business, career, professional job as a teacher in Chirek International School, financially. God beautifully fulfilling all his promises in my life. God's plans, purposes are the best. Holy Spirit of God leading me and guiding me through his word of life and spirit-filled messages through songs worldwide
to millions of souls for his service kingdom ministry by our beloved Dr. Asharanna through his songs such as Antana Meluki, Urukona Pranama, Vitanam Viragakapote, Kanna Talli Chechinatlu, Abba Tandri, Tallila Adarana, Elshadai Romuna, Hetuvu Chudani Ni Prema, Hattukunnadi Rudayana, and many more songs. I am really touched by the Holy Spirit of God, made me to be a witness as a light of the world, a channel of blessing to millions of souls. Now, I am experiencing the abundance of life in Christ Jesus. In Christ's love, I am deeply rooted and planted in the house of God, the Life Temple. I always have a strong desire for the house of God as a deer pants for the water, so my soul longs for the house of God. Recently, God had done many wondrous and miracles in me and my family life. My new dream home is named from Bible as Bethel by Dr. Asharanna, meaning house of worship or house of God. As I said, I had a strong desire for the house of God. God saw the desire in my heart and fulfilled his promise in my life with the verse, "The stone which the builders rejected has become the chief cornerstone," according to the verse Psalms 119:22 and 23. And it is the Lord's doing, it is marvelous in our eyes. Psalms 118:17. I shall not die, but live and declare the works of God. I always feel the church of God is my own house, and my own house as the church of God or God's house. Just like David in Bible, his heart's desire only for God. Only by the grace of God I am what I am. Nothing great of me. I am his unique masterpiece, a vessel unto honor, 2 Timothy 2:21. Humbled, sanctified, and fit for master's use, and prepared unto every good work, ministry for his service, kingdom work, for the perishing of souls for heaven. I'm always happy to be in the house of God. Dr. Asharanna and his family are a blessing to the whole world, each and every families. I thank God for giving such a beloved man of God. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు